దేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టే ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వెళ్తే ముందుగా ఈనాడని బ్యానర్ వార్త చూద్దామండి. పాక్పై ముప్పటి దాడి అంటండి. అన్ని వీసాలు రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తలకు సమన్లు, నోటీసులు అంటండి. తర్వాత అటారీ వాగ్ సరిహద్దులకు తెరుచుకొని గేట్లు, పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుదామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ, శోకప్త హృదయాలతో అమరవీరులకు అంత్యక్రియలు అంటండి. భారత్పై అక్కస వెళ్ళగక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేతపై తమ గగనంతలపై భారతీయ విమాన రాకపోకలు నిషేధించారంటండి. నిన్న మోడీ గారు ఇంగ్లీష్లో కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ డిక్లేర్ చేశారండి ప్రపంచ దేశాలకి. వేటాడతాం, వెన్ను విరుస్తామని చెప్పారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించిన శిక్ష విధిస్తామన్నారు. పహల్గామ్ ఘటనపై ప్రధాని మోడీ గట్టి హెచ్చరిక అంటండి. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది అంటండి. నెల్లూరు జిల్లాలో మధుసూదనరావు గారికి భౌతిక కార్యానికి నివాళులు అర్పించారు నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ దారుణాన్ని దేశం మర్చిపోదని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి. పహల్గామ్ అగ్గి మీద గుగ్గిలం అవుతుందంటండి. భారత్ పాక్పై ముప్పటి దాడి దిగిందంట. బుధవారం పలు ఆంక్షలు విధించి మన దేశానికి గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసాలు నిలిపివేసింది. ఆ దేశ దౌత్యవేత్తలకు సమ్మన్లు జారీ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలు నిలిపివేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులను వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదల ఆపేసింది. మరోవైపు పహల్గామ్ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు పెళ్లిబికాయంటండి. బాధితులకు సంతాప సూచిగా కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. తమపై ఆంక్షలు విధించుకునే ఆకస్తో భారత్పై పాకిస్తాన్ విషం చిమ్మింది. భారత్ అమలుకు తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశం విధిస్తుందని ప్రకటించుకుంది. కీలక సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించింది. తమ గగనాంతరంపై మన దేశ విమాన రాకపోకలు నిషేధించేసిందండి. వీసాలపై వేటు వేశారండి. ఏప్రిల్ 27 వరకే చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకే చెల్లుబాటు అవుతాయండి. ఆ గడువులోగా వారంతా భారత్ని వెళ్ళిపోవాలని చెప్పి ఓ ప్రకటన విడుదల చేశారండి. తుది వీడుకోలండి. నిన్న ఈ దాడుల్లో మరణించిన 26 మందికి గురువారం వారి స్వస్థలాల్లో అంత్యక్రియలు జరిగాయి. ఆయా రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, నేతలు హాజరై వారికి ఘనంగా నివాళులు అర్పించారంటండి. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదండి బ్యానర్ వార్త. ఇంకా తర్వాత వార్త చూస్తే మద్యం ముడుపులు జగన్కే అంటండి. అంతిమ లబ్ధిదారు ఆయనే. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అంటండి. తొలుత రాజకేశ్ రెడ్డి నుంచి అనిల్ రెడ్డి, బాలాజీ, మిథున్ రెడ్డి, సాయి రెడ్డిలకు వారి నుంచి నేరుగా జగన్కు బదిలీ. మిథున్ రెడ్డికి చెందిన PLR కంపెనీలోకి 5 కోట్లు జమ. దీని వెనక క్విట్ ప్రో అక్రమ లావాదేవీలు అంటండి. సిట్ దర్యాప్తులలో వెలుగులోకి. రాజానుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్ట్ల సంచలన రిపోర్ట్ పెట్టారండి. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల విలువైన మద్యం కుంభకోణం అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని సిట్ దర్యాప్తులు తేలిందంటండి. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజకేశ్ రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని సిట్ దర్యాప్తులు గుర్తించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జ్ రెడ్డి రెండో కుమారుడు అంటండి అనిల్ రెడ్డి గారు. భారతీయ సిమెంట్స్లో పూర్తి కాలపు డైరెక్టర్గా కొనసాగుతున్న జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప, బాలాజీ, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిల ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కి అందజేసేవాళ్ళు అంటండి. 2019-24 మధ్య ఇలా 3200 కోట్లు చేశారంటండి. తర్వాత ఏ నాయకుడు ఎదుర్కొని సంక్షోభాలు ఎదుర్కొన్నానని, ఆలోచన విధానం మారితే తప్పితే అద్భుతాలు చేయొచ్చని మైండ్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. పుస్తక రచయిత పొంగూరు శ్రావణిపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు గారు అండి. ధ్యేయం చెక్కు చెదరకూడదని చంద్రబాబు నాయుడు గారు ధీరోత్తులని, హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించారని చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు కొనియాడారండి నిన్న. తర్వాత స్పౌజ్ పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాల నమోదు.
89,788 మందికి అర్హులంటండి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా కొంతమందికి పెన్షన్లు అందించడం మొదలుపెట్టిందండి. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టిందండి. గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తుంది. లబ్ధిదారులకు 4,000 చొప్పున చెల్లిస్తుంది. అయితే అంతకుముందు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అర్హులైన మహిళలకు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తీసుకొస్తే ఇస్తారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదంటండి. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశాల పర్యటన 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే కదండి. దాని గురించి రాశారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా తరచూ దుబాయ్ సహా ఇతర దేశాలకు పలు ప్రాంతాలకు పర్యటించారని, కొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశానికి పర్యటించారని ఆయనపై 6 అభియోగాలు నమోదు చేసిందంటండి. అఖిల భారత్ సర్వీస్ ప్రవర్తన నియమావళి ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి ప్రవర్తనకు పాల్పడ్డారంటూ గత నెల 2వ తారీఖున సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనపై అభియోగాలు మోపి వ్యక్తిగత హాజరు లేదా లిఖితపూర్వక వాటన్నిటికీ 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశిత గడువుల్లో సమాధానాలు ఇవ్వకపోతే చెప్పడానికి ఏమీ లేదని భావించి తమ వద్ద ఉన్న అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విచారణ ప్రభావితం చేసేలా వ్యవహరించిన ఎవరితో అయినా సిఫార్సు చేయించిన తీవ్ర చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు గురువారం ఉత్తర్వులు ఇచ్చారండి. ఇంకా భద్రతా వైఫల్యాలను సమీక్షించాలని, ఇది మన గణతంత్రం పైన ఉగ్రదాడి అని, దీన్ని బీజేపీ రాజకీయం చేస్తుంది అని వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ తీర్మానం చేసిందండి. తర్వాత మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపి అరెస్ట్ అంటండి. క్రషర్ యాజమాన్యాల నుంచి అక్రమ వసూళ్ల కేసులో ఈయన అరెస్ట్ చేశారండి అన్న. తర్వాత బదిలీలు వివాదాలు సెటిల్మెంట్లు ప్రతి పనికి కుప్పం వసూలు చేసిన గనుడంట. నాడు చిలకలూరుపేటలో షాడో ఎమ్మెల్యే గోపి గారు వ్యవహరించిన తీరుని ఇక్కడ రాశారండి. మాజీ మంత్రి పెద్దారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అంటండి. మదనపల్లి దస్త్రం కేసుల్లో నిందితుడు, ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా అభియోగాలు అంటండి. చాలా కాలం తర్వాత ఈయన అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈయన ఒక ఫామ్ హౌస్లో ఉంటే ఆ ఫామ్ హౌస్లో పెళ్లిక మండపం నిర్వహిస్తున్నారంటండి. అక్కడ ఆ మండపానికి కోసం వెళ్ళి చాకచక్యంగా అరెస్ట్ చేశారండి. ఈయన ఫోన్ విసిరేద్దామని, నీళ్ళలోకి ఫోన్ విసిరేద్దామని ట్రై చేస్తే వాళ్ళు ఆ చాకచక్యంగా పట్టుకున్నారండి. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో మాధవరెడ్డిని గురువారం సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారంటండి. ఘటనలో ప్రధాన కుట్రదారిగా ఆయన సిఐడి అభియోగాలు మోపింది. మాధవరెడ్డి 4 రోజులుగా పరారులో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లిలో ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి చిత్తూరు జిల్లాలో రొంపిచర్ల మండలం పెద్దగొట్టుపల్లి వద్ద తన ఫామ్ హౌస్లో ఉన్నారని సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారంటండి. అక్కడ కళ్యాణ మండపం నిర్వహించి అద్దెకిస్తున్నారు. కళ్యాణ మండపానికి అద్దె కావాలంటూ సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరాధిస్తూ మాధవరెడ్డిని వలపన్ని పట్టుకున్నారంటండి. ఈ సమయంలో మాధవరెడ్డి తన ఫోన్లు నీటిలో పారేసే ప్రయత్నం చేయక చాకచక్యంగా డిఎస్పీ పట్టుకుని తిరుపతి తరలించారంటండి. అతని నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో కీలక కుట్రదారిగా ఇప్పటికే మాధవరెడ్డిపై సిఐడి అభియోగాలు నమోదు చేసిందంటండి. ఇంకా ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. రాష్ట్రంలో భారీగా డేటా లేక్ అంటండి. సాంకేతిక వినియోగంతో రియల్ టైం సేవలు కృత్రిమ మేధ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. నిన్న సచివాలయంలో ఏఐ వర్క్షాప్ నిర్వహించారండి. దాని గురించి రాశారండి. ఇక్కడ ఏ రంగాల్లో ఎలా ఉపయోగించవచ్చు అని కూడా రాశారండి. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన యూజ్ కేసు ఆధారంగా ప్రజెంటేషన్లో వివరించారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో చైనా సాధించిన ఫలితాలపై విశ్లేషించారు. పాఠశాల విద్యను మెరుగుపరచడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిపుణ్య ఏఐ ఆధారిత ఈ అప్లికేషన్ తక్కువ వ్యవధిలో సాధించిన ఫలితాలపై చర్చించారు. రాష్ట్రంలో పాఠశాలలో దీన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ ఆసక్తి వ్యక్తం చేసిందంటండి. పట్టణ మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో ఏఐ వినియోగంపై సమావేశం చర్చించారంటండి. సేవ్ మామ్ ఏఐ ఆధారిత ప్రస్తుత సంరక్షణ సేవలను యూజ్ కేసు ఆధారంగా వివరించారు. ఈ వ్యవస్థ గర్భిణీలు ఆరోగ్య పరిస్థితుల పర్యవేక్షణకు అవసరమైన సూచనలు అందించడానికి ఉపయోగపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని PHలో ఏడాదికి 5 లక్షలు ఖర్చు చేసి దీన్ని అమలు చేస్తున్నారని నిపుణులు పేర్కొన్నారంటండి. ఇది 2 రోజుల వర్క్షాప్ అండి ఇది.
తర్వాత స్మార్ట్ రైస్ కుక్కర్, జిఐ పరీక్షా కిట్, 3.5 నిమిషాల్లో మిర్చిని బస్తాల్లో తొక్కేసే యంత్రం, బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్లో కొత్త ఆవిష్కరణలు అంటండి. 3కి పేటెంట్ దొరికినాయి అంటండి. ఇది చాలా గొప్ప విషయం అండి. డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ అంటండి. కాళ్ళకు మంటలు లేకుండా పొలంలో కోసిన మిర్చిని మిషన్ ద్వారా బస్తాల్లోకి ఎక్కించడం కూడా మంచి మిషన్ అండి ఇది. ఇంకా లోపల పేజ్ చూస్తే ఒకసారి పాక్పై ముప్పట దాడి అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. వెంటాడుతాం, వెన్ను విరుస్తామని, వారు కలలో కూడా ఊహించిన శిక్ష విధిస్తామని పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ గారు గట్టి హెచ్చరిక జారీ చేశారండి. ఆంగ్లంలో హెచ్చరికతో ప్రపంచానికి సూటిగా సందేశం ఇచ్చారండి నిన్న మోడీ గారు. ప్రధాని మోడీ సాధారణంగా హిందీలో ప్రసంగిస్తారండి. ఈయన మధుబని సభలో మాత్రం అరుదైన రీతిలో ఒక్కసారిగా తన ప్రసంగాన్ని హిందీ నుంచి ఆంగ్లంలోకి మార్చారు. దానికి వ్యతిరేకంగా తన సందేశాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చేరవేసేందుకు ఆంగ్లంలో ప్రసంగించినట్లు తెలుస్తుంది. ఈరోజు బీహార్ గడ్డ మీద నుంచి యావత్ ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. దాడులను, వారికి అండగా నిలిచే వారిని భూమిపై ఎక్కడున్నా సరే వెతుకుతాం అని ప్రధాని మోడీ గారు ఆంగ్లంలో పేర్కొన్నారు. బీహార్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారండి. దీని పోరులో దేశం మొత్తం ఐక్యంగా ఉందని బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ చెప్పారండి. పంచాయతీరాజ్ దినోత్సవ ప్రధానితో ఆయన పాల్గొన్నారంటండి. గతంలో తాను తప్పు చేశానని, ఇక మీదట ఎప్పటికీ ఎన్డీఏతో ఉంటానని ఆయన పేర్కొన్నారండి. తర్వాత పివి సునీల్ కుమార్ గారిపై 6 అభియోగాలు నమోదు, స్పౌజ్ పెన్షన్ నేటి నుంచి దరఖాస్తు అని ఇక్కడ రాశారండి. ఒకసారి మన సాక్షులు చూద్దామండి. సాక్షిలో బ్యానర్ వారు చూస్తే కాశ్మీర్లో ఎన్కౌంటర్ అంటండి. జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ గురువారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆర్మీ ప్రత్యేక విభాగ జవాన్ ఒకరు అసువులు బాసారంటండి. తర్వాత క్షేణిపని పరీక్షించిన భారత్ అంటండి. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి క్షేణిపని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. త్వరలో వాణిజ్య ఒప్పందం అంటండి. భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశలో ఉన్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సెట్ తెలిపారంటండి. తర్వాత 7 రోజుల లాభాలకు బ్రేక్. దేశీయ స్టాక్ మార్కెట్లో 7 రోజుల ర్యాలీకి నేపథ్యంలో గురువారం గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుందంటండి. తర్వాత యుద్ధ మేఘాలపై పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తలు అంటండి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని సాక్షిలో బ్యానర్ వార్త రాశారండి. ఇది ఖచ్చితంగా యుద్ధ ప్రకటన అని. సింధు జలాల నిలిపివేతపై పాక్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటండి. భారత్కు గగనతలు మూసేసిన పాక్ రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ, అతి త్వరలో నిర్ణాయక చర్యలు ఉంటాయంటండి. తర్వాత ప్రధాని మోడీ హెచ్చరికల సారాంశం కూడా అదే అని, ముష్కర్లను వెంటాడి మట్టిలో కలిపేస్తామని, ఊహకందని రీతిలో ప్రతీకారం ఉంటుందని నిన్న మోడీ గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ని ఇక్కడ రాశారండి. పాక్ నుంచి తక్షణమే వచ్చేయండి అని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ. సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు ఇక పాక్తో ద్వైపాక్షిక సిరీస్లో ఉండవని బీసీసీఐ పునరుద్ఘాటించిందంటే నిన్న. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ నడుము ఉద్రిక్తులు తారీస్థాయికి చేరుకున్నాయండి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందాన్ని సస్పెన్షన్పై పాక్ గంగపెర్రులు ఎత్తిపోతుందంటండి. ఇది తమపై నేరుగా యుద్ధమే ప్రకటన అంటూ గగ్గోలు పెట్టిందంటండి. ప్రతీకారం నామమాత్రపు సిమ్లాతో ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుందండి పాక్. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, మోసాల కూటమిని ప్రజలు క్షమించరని జగన్ గారు అన్నారండి. మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోకుండా తోలు తీస్తామని హెచ్చరించి సత్తా వైఎస్ఆర్సీపీకే ఉందని ఆయన ప్రకటించుకున్నారండి నిన్న. చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు హెచ్చరించినట్టు సాక్షిలో రాశారండి. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలే. ఒకరోజు లడ్డు, మరో రోజు బోటు, ఇంకో రోజు ఐపీఎస్ల అరెస్టు. షాక్ కొడుతున్న కరెంటు బిల్లు గురించి ప్రశ్నిస్తే బాబు చేసిన లిక్కర్ స్కామ్ను ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ చేస్తారు. వాళ్ళ గ్రామాల్లో ప్రజలు ఇళ్ళకెళ్ళి పలకరించి ధైర్యం చంద్రబాబు పార్టీకి ఏ కార్యకర్తకు లేదంటండి. ఏడాదిలో కొత్త పెన్షన్ ఒకటికి ఇవ్వపోగా ఉన్నవారిని 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టారంటండి. ఉర్స లాంటి ఊరు పేరులైన కంపెనీకి 3,000 కోట్లు భూమిని కట్టబెట్టి నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారు. స్టీలు, సిమెంట్ రేట్లు తగ్గిన అమరావతిలో పన్నుల అంచనాలు అమాంతంగా పెంచేశారంటండి. వైఎస్ఆర్సీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. నాడు
నో వేకెన్సీ బోర్డు నుంచి నేడు పిల్లల ప్రభుత్వాలను స్కూళ్ళకు పంపించేందుకు సందేహించే దుస్థితికి తెచ్చారంటండి. మా పార్టీ కార్యకర్తల తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పడానికి అక్క చెల్లెల అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నారంటండి ఆయన. వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అభినందించిన వైఎస్ జగన్ గారు అంటండి. తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న మెయిన్ పరీక్ష అంటండి. మొత్తం 38,900 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారండి. తర్వాత అమరావతి బ్రాండింగ్ కన్సల్టెన్సీ కోసం కసరత్తు చేస్తున్నారంటండి. అమరావతి ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ కోసం 17 మంది నిపుణులతో కూడిన కన్సల్టెన్సీ ఏర్పాటు కసరత్తు ప్రారంభమైందంటండి. తర్వాత తాకట్టులో ఖజానా అంటండి. అప్పుల కోసం రాష్ట్ర ఖజానా సంపద తాకట్టు. ఏపీఎండిసి గనులు భవిష్యత్ ఆదాయం మొత్తం తనఖా. ఎస్సిడి బాండ్ ద్వారా సమీకరించనున్న 9,000 కోట్ల కోసం కేటాయింపు. బాండ్ రూపంలో మొత్తం సమీకరణలో భారీ అవకతవకలు జరిగినాయంటండి. ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేలాగా దారుణమైన నిర్ణయం అంటండి. ఖజానాను ఇలా ప్రైవేటు వారికి అప్పగిస్తే దేశంలో ఇదే తొలిసారంట. ఇది ప్రభుత్వ సామ్య భౌమాధికారాన్ని వదులుకోవడమే అని మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పారండి. అప్పుల కోసం చంద్రబాబు సర్కారు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని, అసమర్థ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనం అంటండి. దేశంలో ఎన్నడూ లేని విధానాలకు కూటమి ప్రభుత్వం తగ్గిస్తుందని, నాడు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చైనాలో అధికారులు ఉరితీస్తారని అన్నారండి ఆయన. అధికారులు మీరు చేస్తున్న పనులు ఏ శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలని ఆయన బెదిరించారండి. అప్పులు విపరీతంగా చేశారు, ఇదేనా సంపద సృష్టి అంటే కూటమి ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంటండి. తర్వాత స్మార్ట్ పాలనకు ప్రాధాన్యం అంట, పాలన తీరు మారాలని, త్వరతరిగా భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలి. తర్వాత ఏఐ సేవల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటండి. తర్వాత ఐఐఎస్సి దేశంలోనే టాప్ అంటండి. తర్వాత స్థానంలో అన్నా యూనివర్సిటీ, ఐఐటి ఇండోర్, మహాత్మా యూనివర్సిటీ. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకులు విడుదల చేసిందంటండి. ఆసియా ర్యాంకుల్లో చైనా యూనివర్సిటీలకి చోటు దొరికిందండి ఈసారి. తొలి 2 స్థానాలతో పాటు టాప్ 10లో 5 సంస్థలు అంటండి. ఐఐటీలో సీట్లు పెరుగుతున్నాయి అంటండి. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలకు పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈసారి సీట్లు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు జాతీయ కాలేజీలు ఎన్ఐటీలో కూడా సీట్లు పెరిగే అవకాశం కల్పిస్తుందంటండి. సీట్ల పెంపుపై ఇప్పటికే ఐఐటి, ఎన్ఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపై డిమాండ్ మారుతున్న అవసరాలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమని పేర్కొన్నాయంటండి. తర్వాత ఒకసారి మనం లోపల పేజ్ కూడా చూద్దామండి. ఐఏసి దేశంలోనే టాప్ అంటండి ఐఏఎస్సిది. తర్వాత ఐఐటీలో సీట్లు పెరుగుతున్నాయని, ఎన్ఐటీలో, IIITలో సీట్లు పెరిగే అవకాశం ఉందన్న వార్త ఇక్కడ రాశారండి. కొత్త కోర్సులకు సీట్లు పెంపు ప్రతిపాదనలు ఆల్రెడీ పంపించారంటండి. కేంద్ర సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. హంపీ గారు ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. హంపీ విజయం స్ఫూర్తిదాయకం అంట. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారండి. అంతర్జాతీయ చెస్ సమైక్య మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ని గెలిచిన ఆవిడ హంపీ గారు నిన్న గెలిచారండి. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉత్తమం అని అధికారుల సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. తర్వాత ఈయన స్మార్ట్ పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా చెప్పారు ఇక్కడ. భారత్లో మేడ్ ఇన్ చైనా అంటండి. దేశంలో పెరుగుతున్న చైనా వస్తువుల వినియోగం. ఏడాదిలో 62% మంది ఏదో ఒక చైనా ఉత్పత్తి కొనుగోలు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, స్మార్ట్ ఫోన్లు పై ఆసక్తి. చైనా ఉత్పత్తులపై వినియోగం పెరిగితే జాతీయ భద్రతకు ముప్పంటున్న నిపుణులు అంటండి. చైనా వస్తువులు కొనుగోలు శాతం ఇలా ఉందంటండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లైక్ స్మార్ట్ ఫోన్, పవర్ బ్యాంక్స్, ఛార్జర్స్ 55% కొంటున్నారంటండి చైనా నుంచి వచ్చినవి. విద్యుత్ గృహోపకరణాలు లైక్ క్యాండిల్స్, లైటింగ్, వాటర్ గన్స్ అవన్నీ 30% కొంటున్నారంట. ఫ్యాషన్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్స్, అపెరల్స్ అయితే 21%. కన్జ్యూమర్ వస్తువులు టీవీ, ఎయిర్ ప్యూరిఫైయర్, కెటల్స్ లాంటివి 30%. గృహోపకరణాలు ఫర్నిచర్ 10% అంటండి. వాహన పరికరాలు 5% కొంటున్నారంట. బొమ్మలు, స్టేషనరీ 21%. తర్వాత గిఫ్ట్ ఆర్టికల్స్ 10% అంటండి. ఇతర వస్తువులు 35% కొంటున్నారంటండి. ఇలా రాసుకొచ్చారండి. తర్వాత ఇంకొకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో
బ్యానర్ వారు చూస్తే అమెరికాలో విద్యార్థి వీసాల రద్దుకు బ్రేక్ అంటండి. 133 మంది సివిస్ రికార్డుల పునరుద్ధరీకరణకు జార్జియా ఫెడరల్ కోర్టు ఆదేశం. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు అంటండి. H1B వీసా కోసం చిరునామా బయోమెట్రిక్ తప్పనిసరి అంటున్న అధికారులు. అదొక మంచి వార్త అండి. తర్వాత అసలైన వార్త, అంతమొందించేందుకు ఎంతవరకైనా అని దాడిలో పాల్గొన్న వారిని అందరినీ భూమి మీద ఎక్కడున్నా కానీ పట్టుకుంటామని నిన్న ప్రధాని మోడీ గారు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారంటండి. పహల్గామ్ హంతకులను వారి మద్దతు ఇస్తున్న వారిని కళ్ళలో కూడా ఊహించినట్లు శిక్షిస్తామని, ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదని భారత ఆత్మపై దాడికి శత్రువులు దుస్సాహసం చేశారంటండి. ఈ దాడిలో పాల్గొన్న వారు స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ గారు తెలిపారండి. రాష్ట్రపతి ముర్ముతో అమిత్ షా భేటీ, జైశంకర్ భేటీ అంటండి. నేడు కాశ్మీర్కు ఆర్మీ చీఫ్, రేపు రాహుల్ గాంధీ గారు. భారత్ పాక్ పోటాపోటీగా క్షీణింప పరీక్షలు, అరేబియా జలాల్లో INS విక్రాంత్ మోహరింపు, 1-2 రోజుల్లో పరీక్షలకు పాక్ మిలిటరీ నోటం. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేశారంటండి. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు, పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు. మన విమానాలు తమ గగనాంతరం రాకుండా నిషేధం, వాగ్బోర్డు మూసివేత, వాణిజ్యం బంద్, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాల్ని యుద్ధచర్యగా భావిస్తామని హెచ్చరిక. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందని పాక్ నిర్ణయం ప్రభావంపై విమానాల దారి మళ్లింపు జరిగినాయంటండి. ప్రయాణికులపై మరింత భారం, పాకిస్తాన్కు యుద్ధ భయం, సరిహద్దులకు సైన్యం చేశారంటండి. సిమ్లా ఒప్పందం సరిహద్దు కాశ్మీర్ అంశాలను సంక్లిష్టం చేసినాయంటండి. తర్వాత ఉగ్ర క్యాంపులు నాశనం చేయాల్సిందని కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు ఇస్తామని, జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవని, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదామని అఖిలపక్ష సమావేశంలో ప్రకటన చేశారండి. జాతీయ భద్రతపై కేంద్రానికి టీడీపీ మద్దతు, తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారంటండి. 2.5 గంటలు పరిగెడుతున్నామని, చెట్లు చాటం దాక్కున్న కిందకి ఎలా దిగామో తెలియదని, కళ్ళ ముందే చంద్రమౌళిని మోకాళ్ళపై కూర్చోబెట్టి కాల్చేశారని ఆంధ్రజ్యోతితో పహల్గామ్ ప్రత్యక్ష సాక్షులు శశిధర్, సముద్రదేవి తెలిపారండి. అన్న పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ ఏంటండి. మదనపల్లి ఫైల్డ్ కేసులో సిఐడి దూకుడు అంటండి. 9 నెలలుగా ముందస్తు బెయిల్పై ఉన్న మాధవరెడ్డి బెయిల్ రద్దు చేయించి మరి అరెస్ట్ చేసిన సిఐడి ఫామ్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారంటండి. ఆయన్ని తిరుపతి సిఐడి ఆఫీస్కు తరలింపు, త్వరలో పెద్ద తలకాయ వంతని ఇక్కడ రాశారండి. తర్వాత స్థానిక ప్రభుత్వాలు ప్రతి పంచాయతీల్లో జాతీయ సమగ్రత ప్రాంగణం అంటండి. ఇందులో జాతీయ స్తూపం ఏర్పాటు, రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నిధులు, వాటి స్థలాలు ఆస్తులు ఆడిట్ జరగాలి అని, అవి స్వయం ప్రతిపత్తి సాధించాలని, అభివృద్ధి ఆకాంక్షతో స్వర్ణ గ్రామాలు వెలగాలి, నిధుల మళ్లింపు వృధా వ్యయం వద్దని ఆదేశించి పారదర్శకంగా సిబ్బంది బదిలీలు, ఉపాధి కూలీలను అనొద్దని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి గారు సూచించారంటే నిన్న. తర్వాత వేగవంతమైన సేవలకు AI వినియోగం, స్మార్ట్ పాలన 4.0లో ఇది అధిక ప్రాధాన్యం అంటండి. పాత పాలన పందాన్ని మార్చుకోవాలి, గత పద్ధతులకు నూతన సాంకేతిక జోడించాలి, ఆ దిశగా ప్రజాసేవకు సిద్ధం కావాలి. రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లేకంటండి. శాఖాధిపతులకు AI వర్క్షాప్ ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి నిన్న. తర్వాత నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు అంటండి. అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీ గారిని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. తర్వాత మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్ట్ గురించి రాశారండి. ఇక్కడ హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారండి ఆయన్ని. ఎడ్లపాడు మైనింగ్ వ్యాపారులను బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసినట్లు అక్రమ వసూలు చేశారంటండి. వసూలు నిజమేనని విజిలెన్స్ నిర్ధారణ, రజనీ సహా 4గురిపై ACB కేసు నమోదు, అర్ధరాత్రి దాటాక కోర్టు ముందు హాజరు, రిమాండ్ విధించిన న్యాయాధికారి అంటండి. తర్వాత 436 ఖనిజ లీజులు APMDCకి అంటండి. మైనింగ్ హక్కులు కూడా అప్పగింత, 9,000 కోట్ల రుణాల కోసం కీలక నిర్ణయం, న్యాయ బ్రాహ్మణుల కనీస వేతనపు 25,000కు పెంపు, కొత్తగా 89,788 మందికి వితంతు పెన్షన్లు అంటండి. రాష్ట్రంలో నిప్పులు కొలిమే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రత, దొర్నిపాడులో 43.8, పెద్దోర్నిలో 43.7 డిగ్రీలు అంటండి. జూన్ 1న పోలీస్ ఫైనల్ పరీక్ష అంటండి. ఫిట్నెస్ అర్హత సాధించిన 38,910 మంది. తర్వాత ఇంకొక వారు చూస్తే కమిషన్ల కిక్కు జగన్ జేబులోకి అంటండి. సొంత లాభాల కోసమే మద్యం పాలసీ, వసూళ్లలో
చాణక్యదే కీలక పాత్ర అని ఇక్కడ రాశారండి. ఆయన నుంచి రాజకేశ్ రెడ్డికి నిధులు, సాయిరెడ్డి, మిథున్, బాలాజీ, వైఎస్ అనిల్ ద్వారా జగన్కు, హైదరాబాద్లోని హోటల్లో స్కామ్కు బీజం, మద్యం కంపెనీలతో సజ్జల శ్రీధర్ భేటీ, 12తో మొదలై 20% చేరిన కమిషన్, ముడుపులు ఇచ్చిన వారికి ఆర్డర్లు, చాణక్య రిమాండ్ రిపోర్టుల సిట్టు వెల్లడి, రిమాండ్ విధింపు, బెజవాడ జైలుకు తరలింపు అంటండి. నాడు డాక్టర్ నేడు యాక్టర్ అంటండి. పిఎస్ఆర్ను వెంటాడుతున్న స్త్రీ గండం, సిపి హోదాలో నాడు లైంగిక వేధింపుల ఆరోపణలు, బదిలీ వేటు వేసిన డిపార్ట్మెంట్, నిఘా బాస్గా జత్వానిపై కేసుకు కుట్ర, ఈసారి ఏకంగా జైలుకి, 2 ఘటనలను విజయవాడకే కేంద్రం అంటండి. దేశం దాటిన మద్యం కిరణ్, అమెరికాలో ఆచూకీ పట్టిన నిఘా వర్గాలు, గతంలో అక్కడే 10 ఏళ్ళు, భార్గవ్తోనూ పరిచయం అక్కడే, గత హయాంలో రికార్డు పేరిట లావాదేవీలు చేర్పారంటండి. తర్వాత 2వ రోజు సహకరించిన మాధవ్, జగన్ భార్యను తిట్టారన్న కోపంతోనే చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం, ఆయన తీసుకెళ్తున్న వాహనం యాదృచ్ఛికంగానే కంటపడిందని మాజీ ఎంపీ, ముగిసిన 2 రోజుల కస్టడీ, తిరిగి కోర్టు ముందు హాజరు, రిమాండ్పై రాజమండ్రి జైలుకు తరలింపంటండి. తర్వాత చెప్పకుండానే విదేశాలకు ఎందుకు వెళ్లారని, నెల లోపల జవాబు ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీనియర్ ఐపీఎస్ సునీల్కు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారంటండి. ఇంకోసారి మనం లోపల పేజ్ చూద్దాం. లోపల పేజీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మధుసూదన్ రావు గారి, చంద్రమౌళి గారి కుటుంబాలను పరామర్శించిన వార్త రాశారండి. ఇక్కడ నివాళులర్పించిన మంత్రి అనిత గారు, ఆనం సత్యకుమార్ గారు, మనోహర్ డోలా గారు అంటండి. బాధిత కుటుంబాలకు 10 లక్షలు సహాయం ప్రకటించారండి. ఆ కారణంగా సస్పెండ్ చేశారంటే దువ్వాడ గారిని. వైసీపీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసి పార్టీ గొంతుకుని తాను రాజకీయ క్రీడకు బలైపోయానని వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారండి. ఇన్నాళ్ళు పార్టీ తనకు అందించిన సహకారం, వైఎస్ రాజశేఖర రెడ్డితో జగన్కుతో తనకున్న అనుబంధాన్ని వివరించారంటండి. 25 ఏళ్ళుగా ప్రజా జీవితంలోనే ప్రజాసేవ పరమదిగా భావించి తాను పనిచేశానని, ఏనాడు అవినీతికి భూ కబ్జాలకు పాల్పడలేదని తెలిపారు. స్వతంత్రుడిగా తటస్థుడిగా ప్రజల్లోకి వెళ్తారని తెలిపారండి ఆయన. పీపీపీతో స్వర్ణాంధ్ర లక్ష్యాలు సులువని, మూలధనం వ్యయం పెంచేందుకు దోహదం చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంకొకసారి తెలిపారండి. పాలనలో మానవీయ కోణం ఉండాలంటండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూనే మానవీయ కోణంతో పాలన చేస్తూ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని మంచి రాష్ట్రం కింద చూపించాలని చంద్రబాబు నాయుడు గారు తాపత్రయం నిన్న వర్క్షాప్లో చెప్పారండి. తర్వాత హెల్త్ యూనివర్సిటీ వీసీగా చంద్రశేఖర్ గారు అంటండి. ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు ప్రభుత్వ వైద్య రంగంలో 38 ఏళ్ల పాటు సేవలు చేశారండి ఈయన. తర్వాత బండి రామకృష్ణారెడ్డి కన్నుమూత అంటండి. దేశ భాషల పరిరక్షణకు గాను పద్మశ్రీ గుర్తింపు ఇచ్చిందండి ఈయనకి. తర్వాత సంకల్పంతో సవాళ్ళు దాటొచ్చని నిన్న నారాయణ వారి కుమార్తె రాసిన బుక్ని మైండ్ సెట్ షిఫ్ట్ ఆవిష్కరణలో చెప్పారండి. నేను ఆవిష్కరణలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారండి. ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. ఆంధ్రప్రభలో యావత్ ప్రపంచానికి చెబుతున్న పహల్గామ్ దాడులు చేసిన వాళ్ళని, దాన్ని కుట్ర పన్నిన వాళ్ళను ఎవరిని ఊహించిన రీతిలో శిక్ష అనుభవిస్తారని, భూమండలం మీద అణువణువు గాలిస్తాం, ప్రతి ఒక్క టెర్రరిస్ట్ని వేటాడి శిక్షిస్తామని నిన్న మోడీ గారు అన్నారండి. దాని వెనక ఉన్నవారిని కూడా విడిచిపెట్టమని, మా దృఢ సంకల్పం తిరుగులేనిదని అమాయకపు టెర్రరిస్టులను వధించారు. యావత్ దేశం మోగబోయింది. ఇది కేవలం పర్యాటకుల మీద దాడే కాదు, భారత ఆత్మవిశ్వాసం మీద దాడి. 140 కోట్ల మంది భారతీయులు దృఢ చిత్తంతో ముష్కరలో వెన్నువిరుస్తుంది. మానవత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళంతా మాతో ఉన్నారని బీహార్లో ఒక సభలో ప్రధాని మోడీ గారు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారండి. గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి ప్రపంచానికిను ఆ యొక్క దాడి చేసిన వారి మీదకి. తర్వాత ప్రపంచాన్ని అంతటికీ చెప్తున్నానని, ఊచకోత కోసిన వారినే కాదు, కుట్ర పన్నిన వారిని కూడా వదిలిపెట్టమని సీరియస్ వార్నింగ్ ఇచ్చారండి. వేటాడి వధిస్తామని రాశారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రతీన ఇది అని ఆయన నిన్న అన్నారండి ఆ మీటింగ్లో. తర్వాత యుద్ధ మేఘాలు, తీవ్రచర్య ఖాయం అంటండి. ఎప్పుడు ఎలా అనే దానిపై చర్చలు. భారత్ అడుగులు ఎటు, పివోకు మీద గురి, అదే ముందు
అంటే పీఓకేని ఆక్యుపై చేసిన పీఓకేని మళ్ళీ వెనక్కి తీసుకోవడం. మోడీ హెచ్చరికలో నినాదం అంటండి. ప్రపంచానికి చెప్పేసిన మోడీ ప్రపంచ దేశాల మద్దతుతో నైతిక బలం పాక్ మీద చర్యతోనే దీనికి కళ్యం వేస్తారంటండి. తర్వాత పాకిస్తాన్ కోణం, ఇది పాకిస్తాన్ కోణం చూద్దాం ఒకసారి. పాక్ నోట యుద్ధం మాట. ఆత్మరక్షణ చర్యల్లో పాక్ భారతీయులకు స్కార్ వేసాల నిలిపివేత, ఉద్రిక్తుల వేళ క్షీణపు పరీక్షలకు సిద్ధం. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేస్తారంటండి. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని హుకుం. భారత విమానాల గగనంతరం మూసివేస్తా. భారత్ ఏకపక్ష నిర్ణయాలు చల్లవని ప్రకటన. పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేత. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటండి. ఇది ఆల్రెడీ అంతంత మాత్రంగా ఉందండి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ. తర్వాత భారత కోణం ఏంటంటే, రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ, తాజా పరిణామాలపై నివేదన. పాక్పై చర్యలకు వడివడిగా అడుగులు, పలు దేశాలతో దౌత్య స్థాయి చర్చలు. పాక్పై భారత్ మరిన్ని దౌత్య ఆంక్షలు విధిస్తుందంటండి. భారత్ సీ స్క్రీమింగ్ పరీక్ష నిర్వహణ చేస్తుంది. పాక్ పౌరుల వీసాలను రద్దు చేశారు. పాకిస్తాన్ నటులు సినిమాల నిషేధంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లకు స్వస్తి. పాక్లో భారత పౌరులు వచ్చేయాలని ఆదేశం. ఘటనా స్థలానికి నేడు ఆర్మీ చీఫ్. ఉగ్రవాదులపై 20 లక్షల రివార్డు ప్రకటించిన కేంద్రం. పీఓకేలో మిలిటెంట్ల ఉనికిపై ఆర్మీ గుర్తింపు. రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుందంటండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. నిఘా వైఫల్యాలపై సమీక్షణ సూచించారంటండి అన్న. తర్వాత స్వర్ణాంధ్రకు పీపీపీ అని ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చండి. మూలధనం వ్యయం పెరిగి మౌలిక వసతులపై ఖర్చు చేయండి అని అధికారులతో సీఎం సమీక్షించారండి నిన్న. అభివృద్ధికి మూల సూత్రం, లక్ష్యాలను సులువైన మార్గం అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. తర్వాత మత్స్యకార భరోసాకు రేపు శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్ల సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభం. రాష్ట్రంలో భారీగా డేటా లేక్, ఇక వేగంగా భూ రికార్డుల డిజిటలైజేషన్, పాలనకి ఏ ప్రాధాన్యత అంటండి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు నాన్న. తర్వాత మృతులకు రేషన్ అంటండి. ఆ సరుకులు ఎట్టిపోతున్నాయి, ఏమైపోతున్నాయి అని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన వారి పేరు మీద తీసుకుంటున్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారికి బియ్యం ఇస్తున్నారు. 5 ఏళ్ళకి ఇదే దందా. అధికారులను నిలదీసిన కార్డులు రద్దు చేయని వైనం అంటండి. ఈ కేవైసీ ప్రక్రియలో బయటపడుతున్న రేషన్ కార్డు చేతివాటం. విజయవాడలో భవానీపురానికి చెందిన వృద్ధురాలు 3 ఏళ్ల క్రితమే మృతి చెందింది. నేటికే ఆమె రేషన్ కార్డు ప్రతి నెల 5 కేజీలు బియ్యం పంపిణీ జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఉదయగిరికి చెందిన కుటుంబం 5 ఏళ్ల క్రితం బెంగళూరుకు శాశ్వతంగా వలస వెళ్ళిపోయిందంటండి. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి 3 తెల్ల రేషన్ కార్డులు ప్రతి నెల బియ్యం పంపిణీ చేసినట్టు చూపిస్తూనే ఉన్నారు. తిరుపతి జిల్లాలో సూర్యాపేటకు చెందిన యువత 5 ఏళ్ల క్రితం వివాహం అయి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఆ యువత రేషన్ కార్డును రద్దు చేయకపోగా అప్పటి నుంచి ప్రతి నెల ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీ చేసినట్టుగా లెక్కల్లో చూపుతున్నారంటండి. ఇది రేషన్లో చేరుతున్న అక్రమాల గురించి రాశారండి. తర్వాత సీతారామ ఎత్తిపోతలకు సాంకేతిక అనుమతులు అంటండి. కేంద్ర జలశక్తి శాఖ సిఫార్సు చేసింది. గోదావరిలో ఆ పథకానికి నీటి లభ్యత లేదు. ఏపీ అభ్యంతరం తెలిపిందంటండి. గతంలోనూ సిడబ్ల్యూసీ ముందు ఏపీ వాదనలు వినిపించిందంటండి. తర్వాత మే 1 నుంచి కొత్త పెన్షన్లు అంటండి. స్పౌస్ పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి జూలైలో పెన్షన్ ఇస్తారంటండి. తర్వాత ఉగ్రవాదులను ఏరిపారేయాలని దాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు గారి భౌతిక కాయానికి సీఎం డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు నివాళులర్పించారంటండి. కావల్లో బాధిత కుటుంబానికి పరామర్శించారు. కుటుంబాన్ని అండగా ఉంటానని భరోసా ఇచ్చారండి ఆయన. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైన్సెస్ వీసీగా డాక్టర్ చంద్రశేఖర్ గారు అంటండి. సుదీర్ఘ అనుభవం కలిగిన కార్డియాలజిస్ట్ ఈయన. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారండి ఈయన. తర్వాత ఉపాధి కూలీలు అనద్దు, ఉపాధి శ్రామికులుగా పిలుద్దామని స్థానిక సంస్థలే స్థానిక ప్రభుత్వాలుగా మారాలని, రాజకీయాలకు అతీతంగా పంచాయతీలు నేరుగా నిధులు, పంచాయతీల్లో స్థలాలు, ఆస్తులు, భవనాలకు ఆడిట్లు జరగాలి. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారండి నిన్న. తర్వాత కర్రెగుట్ట నింగినేర యుద్ధం అంటండి. 2,000 మంది మావోయిస్టులు, 20,000 మంది బలగాలు, దారులన్నీ మూసివేత, చీఫ్ హెడ్మా దేవా కోసమే వేట, క్షణక్షణం కర్రెగట్టులో టెన్షన్ అంటండి. స్వాధీనమే లక్ష్యంగా ధర్మతాళ్లగూడెంలో ఎన్కౌంటర్ జరుగుతుందంటండి. 3 మహిళా మావోయిస్టులు మృతి, గుట్టలన్నీ అష్టదిగ్బంధనం చేశారంటండి. ఇది చాలా సీరియస్గా జరుగుతుందండి ఈ మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ. తర్వాత 2వ పేజ్ చూద్దామండి ఒకసారి. యుద్ధ మేఘాలని నిన్న ప్రధాని మోడీ గారు ఇచ్చిన వార్నింగ్ గురించి రాశారండి ఇక్కడ. తర్వాత ప్రపంచాన్నంతటికీ చెప్తున్న వేటాడి వధిస్తామని, ఓచుకోత కోసిన వారినే కాదు కుట్ర పన్నిన వారిని కూడా వదలమని 140 కోట్ల మంది తరపున, భారతీయుల తరపున ప్రతినిధి తీసుకున్న మోడీ గారి గురించి రాశారండి ఇక్కడ. తన భర్తను చంపేసి నవ్వారంటండి. వారికి మచ్చకైన మానవత్వం లేదు. కల్మా చదివిన వారిని వదిలేశారు.
ఉగ్రవాదుల టార్గెట్ హిందువులే అని ఘోరాన్ని వివరించిన బాధితురాలంటండి. 3 స్పాట్లో 10 నిమిషాలు అంటండి పైన అడవుల్లో నుంచి లోయల్లోకి వచ్చినట్లు గుర్తింపు. కాల్పులో పాల్గొన్నది 5 ముష్కరులు. పర్యాటకులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని కాల్పులు. మధ్యాహ్నం 1:50 కాల్పులు, 2:20కి 2:30కి పోలీసులకు సమాచారం. ఉగ్రవాదులు జాడి చెప్తే 20 లక్షల రివార్డు అంటండి. దాల్ సరస్సు వెలవెలపోతుందంటండి. పర్యాటకుల కోసం, షికార్ల కోసం ఎదురు చూస్తుంది. జీవనాధారం కరువైన చిన్న వ్యాపారులు. బోసిపోయిన శ్రీనగర్ విమానాశ్రయం అంటండి. ఇంకా ఇప్పుడప్పుడే అవ్వదండి మళ్ళీ ఈ టూరిజం మళ్ళీ ప్లేస్లోకి రావాలంటే. పాక్తో ముప్పు, రోదసీలో భారత్ గూఢాచార్యం అంటండి. త్వరలో ఇస్రో గూఢాచార్య శాటిలైట్ ప్రయోగం. తర్వాత పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఎదుట నిరసన హోర్ అంటండి. భారత్ చర్యలు మాపై యుద్ధాన్ని ప్రకటించడమని పాక్ అన్న వార్తను ఇక్కడ రాశారండి. ధీటుగా పాకిస్తాన్ ప్రతి చర్యలు. సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్నారంటే వాళ్ళు. భారత విమానాల రాకపోకలపై నిషేధించారు. భారత్ స్కార్ వీసాలు బంద్ చేశారంటండి. ఆ వార్తలు ఇక్కడ రాశారు. ఇంకొకసారి మనం ఈనాడులో లోపల పేజీలో వార్తలు చూద్దామండి. ఏ నాయకుడు ఎదుర్కొనే సంక్షోభాలు ఎదుర్కొన్నానని చంద్రబాబు నాయుడు గారు నిన్న మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ వేడుకలు చెప్పారండి. ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవం. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పరిశ్రమలకు సాధన కృషి చేస్తారని గౌరవ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన సతీష్ రెడ్డి గారండి నిన్న. ధ్యేయం చెక్కు చెదరకుండా ఉండాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పుస్తకావిష్కరణ చెప్పారండి. ఇంకా లోపల పేజీల్లో విడుదల రజనీ మరిది గోపి అరెస్టు గురించి రాశారండి ఇక్కడ. తర్వాత తొందరపాటి చర్యలు వద్దంటూ ఉత్తర్వులు ఇవ్వలేమని ఐపీఎస్ అధికారి జాషువాకు తేల్చి చెప్పిన కోర్టు అంటండి. కానిస్టేబుల్ ఉద్యోగులకు తుది రాత పరీక్ష జూన్ 1వ తారీఖునని రాశారు ఇక్కడ. బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లని చిలకలూరుపేట షాడో ఎమ్మెల్యే గోపి గారి గురించి రాశారండి. తర్వాత ఇక్కడ కొన్ని వాకిన్స్ రాశారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇవి సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో. సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ అంటండి. తర్వాత నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ గురించి రాశారండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, ఇలా తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో రాశారండి. ఇంకొక వార్త చూస్తే కిరణ్పై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళానని పోలీస్ కాన్వాయ్ను వెంబడించలేదన్న గోరంట్ల మాధవ్. ఆధారాలు చూపించాక నీళ్లు నమ్మిన వైకాపా నేత. ముగిసిన పోలీస్ కస్టడీ, జైలుకు తరలింపంటండి. ఆన్లైన్లో పాలసెట్ హాల్ టికెట్లు వచ్చినాయి అంటండి. ఎవరన్నా అప్లై చేస్తుంటే దయచేసి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంకా లోపల పేజ్ చూద్దండి ఒకసారి. ఈ దారుణాన్ని దేశం మర్చిపోదని నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇక్కడ రాశారండి. కాల్చే ముందు 2 సార్లు మతం అడిగారంటండి. మధుసూదన్ గారి భార్య కన్నీట పర్యంతం అయ్యారండి అని ఈ మాట చెప్తూ. మద్యం ముడుపులు జగన్కే అని ఇక్కడ రాశారండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. రేటింగ్లో హైదరాబాద్కు సి అంటండి. పుతిన్కి ఆపై మీ దాడులపై సంతోషంగా లేనని ట్రంప్ గారు నిన్న అన్నారండి. కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నికంటండి నిబంధన ప్రతిపాదించాలని సుప్రీంకోర్టు. మహారాష్ట్రలో బయటపడ్డ 3000 నాటి నాగరికత అంటండి. ఇంకా క్విక్ అప్డేట్స్ చూద్దాం ఒకసారి. మోదీకి ప్రపంచ నేతల ఫోన్ అంటండి. పహల్గామ్ ఉగ్రదాడిపై సంతాపాల వ్యక్తీకరణ. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్లో సైనికుడు మృతి ఏంటంటే. తర్వాత ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ షహబాజ్. మంచుకొండను మౌనరోధంగా చేశారంటండి. ఉగ్రదాడితో బోసిపోయిన బైనరస్ లోయ. అక్కడ చిరు వ్యాపారులు ఎంత దెబ్బతిన్నారో ఇక్కడ రాశారండి. నా బిడ్డకి ఇంకా 3 ఏళ్ళన్నా కనికరించలేదంటండి. మా పిల్లలు బాధపడుతుంటే మీరు ఎంజాయ్ చేస్తారా అన్నారు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన దాడి చేసిన వారంటండి. ఇంకా ట్రక్కులకు భద్రతా రేటింగ్ అంటండి. భారత ఎన్కాప్ తరహాలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపారండి నిన్న. డ్రైవర్ పని గంటలకు చట్టం అంటండి. ఆయన మంచి నిర్ణయం తీసుకుంటున్నారండి. తర్వాత 25% పెరిగిన పర్సిస్టెంట్ సిస్టమ్ లాభం అంటండి. ఇది ఒక ఐటీ కంపెనీ అండి. తర్వాత సెటిల్మెంట్ వ్యయాలు పన్నులు మినహాయింపులోకి రావంటండి. తర్వాత లారిస్ లాభం 300 అయిందంటండి. తర్వాత సెయింట్ ఆదాయాల్లో క్షీణించిందంట. 20% తగ్గిన ఏసీసీ లాభం అంటండి.
అమెరికాతో తొలి ఒప్పందం కుదుర్చుకున్నది భారతే అని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెన్సెట్ చెప్పారండి నిన్న. తర్వాత కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు తగ్గింపించారంట అండి. రెపో రేట్ అనుసంధానంతో రుణ రేటును 0.25% తగ్గిస్తూ ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ గురువారం ప్రకటించాయండి. ప్రైవేట్ కంపెనీల కోసం టీసీఎస్ నుంచి సావరెన్ సెక్యూర్ క్లౌడ్ అంటండి. హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్లో లాభం వచ్చిందంటండి 2,475 కోట్లు. టెక్ మహీంద్రా లాభం 77% అంటండి. బలమైన భారత్ కలిసి నిర్మిద్దామని ఉక్కు పరిశ్రమలకు ప్రధాని మోడీ గారి పిలుపు అంటండి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ల పతనం, కాశ్మీర్లో హత్యాకాండకు సహకరించిందంటే పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు భారత్ ఉపక్రమించిన తరుణంలో గురువారం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయంటండి. సూచి కేఎస్ఈ సూచి 2,206 పాయింట్లు క్షీణించి 115,019 వద్ద నిలిచిందంటండి. ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం జరుగుతుందంటండి. దీనివల్ల తగ్గిన నెస్లే ఇండియా లాభాలంటండి 7 రోజుల వరుస లాభాలకు బ్రేక్ ఇచ్చారండి. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 8,250 కోట్లు, తర్వాత డిఐ విక్రయాలు 534 కోట్లు అంటండి. సబ్దుగా ఆర్థిక వ్యవస్థ ఉందంటండి జర్మనీది. నేటి కొన్ని బోర్డు సమావేశాలు వేశారండి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ లాభం 7,118 కోట్లు అంటండి. ఇంకా క్విక్ అప్డేట్స్ చూద్దాం ఒకసారి. ఈరోజు నోటిఫికేషన్ చూస్తే అండి అప్రెంటిస్ పోస్ట్ అంటండి. బెంగళూరులో డిఆర్డిఓ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు భర్తీ దరఖాస్తులు కోరుతుందండి. మొత్తం పోస్టుల సంఖ్య 150. ఆన్లైన్లో దరఖాస్తులు చివరి తేదీ 8 మే అంటండి. తర్వాత ట్రైనీ ఇంజనీర్ పోస్టులు అంటండి. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. మొత్తం సంఖ్య 13. అర్హులైన అభ్యర్థులు మే 9 ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇంకా లాస్ట్ డేట్ ఈరోజు అన్నవి సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ పోస్టులు ఉన్నాయి ఏంటండి. ఇది ఒకసారి చూడండి అండి. ఇవన్నీ ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరూ దయచేసి ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరియు కంటెంట్లో ఇంకా ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.